ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ఈ వీడియోలో మనము అబ్రక యోగం గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా ఒక సులువైనటువంటి వీడియో. అబ్రక భస్మము ఎక్కడైనా దొరుకుతుంది. మనం అబ్రకాన్ని తెచ్చి కూడా భస్మం చేసుకోవచ్చు. అబ్రక భస్మము ఒక 150 గ్రాములు 150 గ్రాములు అబ్రక భస్మం తెచ్చి నవాచార జైనీరు కానీ బోరాన్ జైనీరు కానీ వేసి బాగా నూరుకొని ఎండబెట్టుకోవాలి. ఇట్లా 3 రోజులు అబ్రక భస్మాన్ని నూరుకొని ఎండబెడుతూ రావాలి. దాంట్లోకి ఒక 30 గ్రాములు శుద్ధి చేసినటువంటి రసము, శుద్ధి చేసినటువంటి మణశిల, శుద్ధి చేసినటువంటి గంధకం, శుద్ధి చేసినటువంటి ఇంగ్లికం, ఈ వస్తువులంతా వేసుకొని సపరేట్గా నూరుకోవాలి. సపరేట్గా బాగా నున్నగా నూరుకోవాలి. కనీసం అంటే 9 గంటల సేపు నూరాలి. గుర్తుపెట్టుకోండి, 9 గంటల సేపు నూరుకోవాలి. ఇలా నూరుకునే దాన్ని ముందు అబ్రక భస్మాన్ని ఎండబెట్టుకునే దాన్ని ఇవి రెండింటిని కలేసుకుని నిమ్మ పులుసు రసంతో నూరుకొని మళ్ళీ ఒక 3 రోజులు ఎండబెట్టాలి. ఇలా ఎండబెట్టిన దాన్ని కొనిగింటాకు రసం ఎలా తీయాలి అంటే నవాచారపు జైనీర వేసుకొని నూరుకొని పిండుకోవాలి. అలా వచ్చిండేటువంటి జైనీరుని, అలా వచ్చిండేటువంటి రసాన్ని దీంట్లోకి వేసుకొని ఎంత కావాలో అంతే వేసుకోవాలి. నూరుకొని ముద్ద చేసుకోవాలి. ముద్ద చేసుకుని దాన్ని ఎండబెట్టుకోవాలి. బాగా ఎండిపోయిన తర్వాత జలయంత్రంలో పెట్టి 3 రోజులు మందాగ్నితో పక్వం చేసుకుని తీస్తే సింధూరమై ఉంటుంది. ఇది చాలా సులువైనటువంటి వాదం. ఇది కాకపోతే జలయంత్రము పెట్టే తెల్లాలి. 3 రోజులు వరుసక మంట ఉండాలి. ఎక్కడే కానీ మంట తగ్గకూడదు. మందాగ్ని కొంచెం ఎక్కువ, మందాగ్ని కంటే కొంచెం ఎక్కువ. ఇలా చేసిన సింధూరము రెండింటికి పనికొస్తుంది. ఇక్కడ రసం ఎంత వేసుకుంటామో అంతే అన్ని పదార్థాలు సరి ప్రమాణంలో వేసుకోవాలి. జలయంత్రం పెట్టేది కష్టము అనుకున్నటువంటి వాళ్ళకి సన్నపుటాలు సింధూరం అయ్యేంత వరకు పెట్టుకోవాలి. సన్నపుటాలు ప్రతిసారి మీరు పరీక్ష చేసినప్పుడు ఎగరకూడదు. దాంట్లో ఉండేటువంటి తూకం అంతే ఉండాల. ఏ వస్తువు కూడా ఎగిరిండకూడదు. ఎంత వేసింటారో అంతే ఉండాలి. ఇక్కడ అబ్రక భస్మమే ఎందుకు వాడుకోవాలి అంటే అబ్రక భస్మంలో ఆల్రెడీ రసం ఉంటుంది, కట్టినటువంటి రసం ఉంటుంది. అబ్రక భస్మం ఎప్పుడు తూకం తగ్గదు. దాంట్లో ఉండేటువంటి రసము చాలా తక్కువైనప్పటికీ కూడా అబ్రక భస్మము తూకం తగ్గదు. ఎటువంటి పరిస్థితుల్లో తూకం తగ్గదు. దాంతోడు ఏ వస్తువు వేసుకున్నా కూడా నిలుస్తుంది. ఆయుర్వేదాన్ని ప్రోత్సహించండి. చిన్న షార్ట్ వీడియోలు తీస్తాను. ఆయుర్వేదం, దేశీవాళీ ఆయుర్వేదాన్ని కొంచెం ప్రమోట్ చేద్దాం. నమస్కారం.